భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. భద్రాచలం దేవస్థానం సిబ్బంది వేతనాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఉత్సవాల నిర్వహణకు అడ్వాన్సులు తీసుకున్న దేవస్థానం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అడ్వాన్స్ లెక్కలు తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఫైనల్ నోటీసులు జారీ చేసినటువంటి ఆలయో ఇప్పటికే మే 5, జూన్ 5 తేదీలో నోటీసులు ఇచ్చినటువంటి ఈవో సుమారుగా 45 లక్షల రూపాయల వరకు ఓచర్లు సమర్పించినటువంటి వైనం కనిపిస్తుందంటూ అక్కడ వార్త అయితే మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దక్షిణాయోధ్యగా పేర్కొంటున్నటువంటి భద్రాద్రి సీతారామ స్వామి దేవాలయంలో అంటే అనేక అవకతవకలు కూడా జరిగినట్టుగా కూడా మనం గతంలో కూడా చూడొచ్చు. ఏదైతే లడ్ల విషయంలో కావచ్చు, లేకపోతే మరెన్నో విషయాలలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది చేతివాటం చూపెట్టిన పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి ఆలయంలో ఏదైతే సీతారామ స్వామి అది కళ్యాణం కావచ్చు, లేదు అనుకుంటే ముక్కోటిగా ఇలా ప్రతి కార్యక్రమానికి కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయ సిబ్బందికి అంటే ముందస్తుగా వారి ఖర్చుల నిమిత్తం అయితే వీరు ఆలయ వారు డబ్బులు ఇస్తారు. అంటే కొంత డబ్బు అయితే వారి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యం అంటే ఈ డబ్బులు పెట్టిన వాటిని వారికి ఉన్నటువంటి ఖర్చు పెట్టి అంటే ప్రతి శాఖకు సంబంధించి ఇటు సూపర్వైజర్లు కావచ్చు, అదే విధంగా అంటే సీనియర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లకి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులకు అయితే కొంత డబ్బునైతే వీరందరూ కూడా అక్కడ పెట్టిన నేపథ్యంలో వారు ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించినప్పుడు వారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాటికి సంబంధించినటువంటి ఓచర్లను అయితే సమర్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా దగ్గర సుమారు 27 మంది ఉద్యోగులు 45 లక్షల రూపాయల వరకు సంబంధించినటువంటి ఓచర్లు అయితే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని అటు ఆలయ ఈవో అంటే వీరికైతే నోటీసులు కూడా జారీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఈవో రమాదేవి ఆలయంలో ఉన్నటువంటి అంటే ఆమె కొత్తగా అంటే వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఆలయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి శాఖలలో కావచ్చు, లేదంటే ఉద్యోగులలో ప్రక్షాళన చేసుకుంటూ అయితే వస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే గత కొంతకాలం ఏదైతే లడ్డులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అంటే ఆయన తప్పిదం ఉందని గమనించి ఆ లడ్డు కాంట్రాక్టర్ ని కూడా తప్పించారు. అయితే అనంతరం ఆ కాంట్రాక్టర్ ఈమె నిర్ణయం పెట్టేందుకు ఏదైతే హనుమాన్ జయంతి రోజు లడ్డుల కొరత సృష్టించేందుకు అక్కడ ఉద్యోగులతో కూడా చేయగలిపినట్లుగా మనం వార్తలు కూడా చూసాం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు అంటే సుమారు అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్వైజర్స్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రికార్డు అసిస్టెంట్లతో సహా ఒక్కొక్కరి దగ్గర అంటే సుమారు రికార్డు అసిస్టెంట్ ఒకరి దగ్గర సుమారు 9 లక్షలకు పైగా కూడా ఈ యొక్క అమౌంట్ సంబంధించిన ఓచర్లు అయితే ఇవ్వని పరిస్థితి ఉంది. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కలిపి 10 లక్షల వరకు ఇలా ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి డబ్బుకు సంబంధించి వారు ఇప్పటికి కూడా ఓచర్లు అంటే సమర్పించలేదని కూడా చూడొచ్చు. అయితే దీనిపై సీరియస్ గా తీసుకున్నటువంటి ఆలయ ఈవో మే, జూన్ 2 నెలలలో 2 నోటీసులు కూడా ఇష్యూ చేశారు. అదే విధంగా అంటే పోయిన నెల వారి ఉద్యోగాలని కూడా ఆపినా కూడా వీరి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదని కూడా చూడొచ్చు. అయితే అంటే వీరు ఎంతగానో అంటే ఈవో ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఉద్యోగుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఫైనల్ నోటీసులు అయితే నిన్న కూడా ఇష్యూ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క నోటీసులకి వీరు స్పందించిన నేపథ్యంలో వీరి వద్ద నుంచి రికవరీ చేసే ఉద్దేశంలో అంటే వీరిని ఏ విధంగా కూడా రికవరీ చేయాలని ఇటు ఈవో అదే విధంగా ఆలయ సిబ్బంది కూడా అంటే చూస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం ముఖ్యంగా చూసుకుంటే దీని అంతటికీ కూడా కారణం అధికారుల యొక్క అలసత్వంగా కూడా చూడొచ్చు. అంటే సుమారు 45 లక్షల రూపాయల ఆలయానికి సంబంధించిన డబ్బులు ఈ యొక్క అంటే ఆలయ అధికారుల దగ్గర ఆగిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. దీని అంతటిపై కూడా ఇటు ఈవో రమాదేవి అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఆలయ భూములు కూడా అనేక మంది ఆక్రమించిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ఆలయ భూముల్ని కూడా రికవరీ చేసే పనిలో ఉన్నారు. అంటే ఈ ఈవో రమాదేవి భద్రాచలం ఈవోగా వచ్చినప్పటి నుంచి కూడా దాంట్లో సంస్కరణ పనులు అయితే చేసుకుంటూ వస్తుంది. అయితే జూన్ 5, 2 తేదీలో నోటీస్ చేసినటువంటి నేపథ్యం, మిగతా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా తీసుకోబోతున్నారు, దానికి సంబంధించి ఈవోకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా మనకి ఐడియా ఉందా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా దగ్గర ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు తెలిసిన సమాచారం వరకు ఏదైతే అంటే నిన్న వీరందరికీ కూడా 3వ నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యంలో వీరి నుంచి స్పందన రానట్లయితే వీరి నుంచి ఆ 45 లక్షల రూపాయలు కూడా రికవరీ అంటే ఏ విధంగానైనా కూడా రికవరీ చేయాలని ఇటు ఆలయ అధికారులు అయితే భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే వారి జీతాల నుంచా లేకపోతే వేరే అంటే ఏదో ఒక విధంగానైతే ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వీరు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. కానీ ఆ ఈవో మాట్లాడుతూ ఈ విధంగా ఆలయ అధికారులు ఇప్పటికీ కూడా ఓచర్లు సమర్పించకపోవడం అయితే చాలా అంటే పెద్ద తప్పిదంగానే చెప్తున్నట్లు పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ ఉత్సవాలు జరిగిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ యొక్క ఆలయ అంటే ఈ ఓచర్లు అయితే సమర్పించాల్సి ఉండగా ఇప్పటికీ కూడా అంటే చాలా రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క ఓచర్లు సమర్పించకపోవడం వలన ఉద్యోగులు ఇంకా మరికొంతమంది కూడా కరెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే 27 మంది ఉద్యోగులపై ఏదో ఒక చర్య తీసుకుంటేనే తదుపరి ఎవరు కూడా వేరే ఉద్యోగులు కూడా ఇటువంటి చర్యలకు పాల్గొనారని వీరందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది రాశి.